ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీతో కలిసి అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవతి దేవుడు నాకు చక్కటి అవకాశం కలిగించున్నారు. అందుని బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ అనుదినము యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అయ్యేటువంటి దేవుని యొక్క మాటలను మీరందరూ కూడా వీక్షిస్తున్నారని, మీ హృదయాల్లో భద్రపరుచుకుంటున్నారని, దేవుని గుణలక్షణాలు మీ జీవితంలో సాధిస్తున్నారని మేమైతే ఆలోచన చేస్తున్నాం, అనుకుంటున్నాం. అందుని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఇలాగ అనుదిన పరిచర్యలో దేవుని యొక్క వాక్యాన్ని వినడం, ఆయన దేవుని పొందుకోవడం అనేటువంటిది గొప్ప ధన్యత. ఆ ధన్యతను మీరందరూ కూడా అనుభవిస్తున్నారని మేము తలస్తున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, నీ క్రియలు ఆయనకు కనబడుచున్నవి అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తాం. నీ క్రియలు ఆయనకు కనబడుచున్నవి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీ గ్రంథకర్త ఏమంటారంటే, ఆయన కన్నులకు కనపడని సృష్టము ఏది లేదు అంటున్నాడు. ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. నాతోటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవునికట మన క్రియలన్నీ కనపడుతున్నాయట. ఆయన కన్నులకు కనపడని సృష్టం ఏది లేదట. ఈ భూమి మీద ప్రతి మానవుడు చేసేటువంటి క్రియలను, ప్రతి మానవుడు మాట్లాడేటువంటి మాటలను, ప్రతి మానవుడు తన హృదయంలో తిరస్కరించేటువంటి తిరస్కరణలను, ప్రతి మానవుడు వారి యొక్క సనుగులను గొనుగులను దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఏం మాట్లాడినా, నువ్వేం చేసినా ఆయనకి తెలియకుండా ఏముండదు. అది మీరు గమనించుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. సందర్భంలో అంటాడు, ఆయన కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాయట. కనుక ఆయన కన్నులు ప్రతి చోట ఉన్నప్పుడు, ఆయన చూపులు ప్రతి చోట ఉన్నప్పుడు, ప్రతి సందర్భం ఉన్నప్పుడు, కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచన చేయండి. కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. మన క్రియలు ఏవి దేవుని కనపడతాయి? అన్నిట్లో కొన్నిటిని మనం ఆలోచించేద్దాం. ఒకటండి, దేవుని యందు నీకు భయము ఉందా లేదా అనేది దేవుడు చూస్తాడండి. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు అబ్రహాముకి పుట్టినటువంటి 100 సంవత్సరాలకు పుట్టినటువంటి కుమారుడిని నీవు నాకు తిరిగి ఇచ్చేయమన్నప్పుడు ఏమాత్రం సంకోచం లేకుండా, ఏమాత్రం ఒక లోక సంబంధమైన తండ్రిగా ఆలోచన చేయక, ఏమాత్రము దేవుని కంటే కుమారుడి మీద మమకారం పెంచుకోక, మనమైతే ఏం చేస్తామండి? లేక పుట్టినటువంటి కుమారుడిని గారాపం చేస్తాం. లేక పుట్టినటువంటి కుమారుడు ఏం చేసినా కూడా మనం సమర్థిస్తాం. ఈ భూమి మీద చాలా మంది లేక పుట్టినటువంటి కుమారులు పలుకున్నట్లయితే 180% మంది కుమారులు చెడు వ్యసనాలకు బానిసలైపోయిన వాళ్లే. దానికి కారణం గారాభం, మితిమీరిన ప్రేమ, దేవుని కంటే ఎక్కువ ప్రేమించడం, దేవుని ఆజ్ఞల కంటే పిల్లల్ని ఎక్కువగా ప్రేమించడం. అప్పుడేమవుతుందంటే ఈజీగా పిల్లలు చెడిపోయేదానికి మనమే కారణమవుతున్నాం. అది జ్ఞాపకం చేసుకోండి. అయితే మనకులాగా అబ్రహాం లేడు. మనకులాగా అబ్రహాం ఆలోచన చేయలేదు. దేవుడు అడిగాడు, నేను ఇవ్వాలి. తన ప్రాణం అడిగినా ఇవ్వడానికి సిద్ధపడిపోతాడు అబ్రహాం. కనుక ఇవన్నీ దేవుడు చూస్తున్నాడండి. ఆయన అడగడం, ఆయన అడిగినప్పుడు ఈయన స్పందించడం, కుమారుని తీసుకోవడం, కట్టెలు తీసుకోవడం, వెళ్ళి బలర్పించడానికి సిద్ధపడడం, ఇవన్నీ చూస్తున్నాం. ఒకసారి మనం ఆదికాండము 22వ అధ్యాయము మనం 12వ వచనాన్ని మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఆయన,
నీ చెయ్యి వాని మీద వెయ్యకము. తన కుమారుడి మీద ఒక దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. చెయ్యి వెయ్యకము, అతన్నేమి చేయకము. నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాముకి దేవుడంటే భయమని, దేవుడంటే భయము భక్తి ఉందని ఎలా తెలిసిందంటే, అబ్రహాము నిజంగా తను ఎదుర్కొనేటువంటి పరీక్షలో అబ్రహాము నెగ్గాడండి. తనకు పుట్టినటువంటి ఒక్కగానొక కుమారుడిని చంపడానికి, దేవునికి బలివ్వడానికి ఆయన సిద్ధపడిపోయాడు. చంపడానికి కత్తి కూడా వేయబోయాడండి. అప్పుడు దేవదూత ద్వారా దేవుడు ఆపాడు. నీకు ఒక్కగానొక్క కుమారుడిని నాకియ్యే వెనుతిరగలేదు, దీన్ని బట్టి నువ్వు భయభక్తులు గలవాడవని నాకు కనబడింది. మరి మన సంగతి ఏంటి? ఏమండి, మన సంగతి ఏంటి? పిల్లలంటే ఎంత ప్రేమ! పిల్లల కోసం ఆరాధన మానేస్తాం, పిల్లల కోసం దేవునికి దూరం అవుతాం, కుటుంబం కోసం దేవునికి దూరం అవుతాం. ఈ కుటుంబాలు పిల్లల్ని ఇచ్చింది దేవుడు కదా, అలాంటి దేవునికి దూరం అయితే ఎలా? మరి నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు గలవాడని ఎలా తెలుస్తుంది? ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడే కదా దేవుని ఎందుకు నువ్వు భయభక్తులు గలవాడువో లేదో తెలిసేది. అనుకూలమైన పరిస్థితులు ఎవరైనా ఉంటారు, ప్రతికూల పరిస్థితుల్లోనే నువ్వు దేవుని కుమారుడు అని, దేవునికి భయపడవాడు అని తెలియాల. అప్పుడు దేవుడు చూస్తాడు నిన్ను. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, అబ్రహాము ప్రతి తండ్రికి మాదిరి, ప్రతి విశ్వాసకి అబ్రహాం మాదిరి. రెండవది మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా ఏం కనపడుతుంది దేవునికి మన విషయంలో అంటే, మన కార్యాలంటే మన రహస్య పాపాలట. ఈ లోకంలో 100% చేసే ప్రతి పాపం కూడా రహస్యంగానే జరుగుతుందండి. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే చాటింగ్లు, చాట్ని మీటింగులు, చాట్న గుసగుసలు, అశ్లీలత, వాయు వరుస లేనటువంటి తనం, ఇవన్నీ కూడా రహస్యంగా చాలామంది ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేద్దామని చేస్తూ ఉంటారు. కానీ నాతోటి ప్రియమైన వాళ్ళరా, ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదీ లేదు. ఒకవేళ నువ్వు చేసేది నీ ఇంటి పక్కనకి తెలియకపోవచ్చు, నువ్వు చేసేది నీ భర్తకు తెలియకపోవచ్చు, నువ్వు చేసేది నీ భార్యకు తెలియకపోవచ్చు, నువ్వు చేసేది నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నువ్వు చేసేది నీ ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు చూడకపోవచ్చును. కానీ దేవుడు చూస్తాడు కదా, దేవుడు చూస్తాడు కదా. ఒకసారి కీర్తన గ్రంథము 90వ కీర్తన 8-9 వచనాలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 90వ కీర్తన 8-9 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించునే మా దినములన్నీ గడుపుతుమే. అంతే కదా, దేవుని దృష్టిలో నువ్వు పాపం చేస్తే దేవుని ఉగ్రత ఉంటుంది కదా ఖచ్చితంగా. అక్కడ మోషే గారు రాసినటువంటి కీర్తన, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అమ్మా, అయ్యా వింటున్నారా? నాతోటి సహోదరులారా వింటున్నారా? మన రహస్య పాపాలు దేవునికి కనపడుతున్నాయట. నీ రహస్యంగా నీ చాటింగులు తెలుసు, రహస్యంగా నీ మీటింగులు తెలుసు, రహస్యంగా మనం చేసేటువంటి కార్యకలాపాలన్నీ దేవునికి తెలుసు. లూకాసు వార్త 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినట్లయితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందామండి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. నువ్వు రహస్యంగా ఎంత ట్రై చేసినా దేవుడు దాన్ని ఖచ్చితంగా వెలుగులోనికి తీసుకొస్తాడు. దావీదు బెర్షెబాతో పాపం చేశాడు, ఆ విషయాన్ని దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఒకవేళ కొంతకాలం నువ్వు కప్పొచ్చు దాన్ని, కొంతకాలం నువ్వు దాయొచ్చు దాన్ని, కొంతకాలం నువ్వు మరుగు పెట్టుకోవచ్చు దాన్ని, కానీ దేవుడు
ఖచ్చితంగా దాన్ని వెలుగులో తీసుకొస్తాడు. అప్పుడు నీ గతి ఏంటి? అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆలోచించేయండి. 3వ వచనం అంటాడు, అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకున్న వెలుగులో వినపడును, మీరు గదుల సందులో చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నువ్వు చాటుగా ఏం చేసావో ఖచ్చితంగా దేవుడు దాన్ని వెలుగులోనికి తీసుకొస్తాడు. మరలా చెప్తున్నాను, దేవునికి కనపడిన సృష్టం ఏది లేదు. ఆయన కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాయి. జాగ్రత్త సుమి. 3వదిగా మనం ఆలోచన చేసినట్లయితే మన తిరుగుబాటు క్రియలు కూడా కనపడుతున్నాయట ఆయనకి. మన తిరుగుబాటు క్రియలు కూడా కనపడుతున్నాయండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందామండి. 59వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించున్నవి, మా పాపములు నా మీద సాక్ష్యం పలుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. దేవుని ఎదుట మన తిరుగుబాటు క్రియలన్నీ, ఆయన మాట వినక తిరుగుబాటు చేసామా, ఆయన ఆజ్ఞకు లేకపోతే ఆయన చేయమన్న దానికి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేసామా, ఇవన్నీ కూడా దేవునికి కనపడుతూనే ఉన్నాయి. మరి ఆ తిరుగుబాటుకి పర్యవసానం ఉంటుంది కదా, ఆ పాపానికి పర్యవసానం ఉంటుంది కదా, దేవుని ఉగ్రత ఉంటుంది కదా. ఎందుకు మర్చిపోతున్నాం మనం? కనుక మన తిరుగుబాటు క్రియలన్నీ కూడా దేవునికి తెలుసు. అది మీరు గమనించండి. 4వది మనం చూసినట్లయితే మన హేయమైనటువంటి క్రియలు, అసహ్యమైనటువంటి క్రియలు కూడా దేవునికి కనపడుతున్నాయట. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివినట్లయితే, 13వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామతొరతను నేను ఎరుగుదును. పొలములోనున్న మెట్టెల మీద మీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నీవు పవిత్రపరుచుకున్నలవు. ఇంకా ఎంతకాలం ఇలాగ జరుగును? అన్నీ మన జారక్రియలు, మన సకిలింపులు అన్నీ తెలుసట ఆయనకి. మన సరసక్తులు అన్నీ తెలుసు ఆయనకి. కనుక జాగ్రత్త అండి. దేవుని దగ్గర, దేవుని ముందు నీ గృహంలో నువ్వు చేసేది ఏం తెలియదు అనుకుంటున్నావు, కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఇంటిలో దేవుని కన్నులున్నాయి, ప్రతి స్థలంలో దేవుని కన్నులున్నాయి, ప్రతి చోట దేవుని కన్నులున్నాయి. ఎక్కడ తప్పించుకోలేవు నువ్వు. చివరిగా 5వది మనం చూసినట్లయితే, నీ క్రియలు సంఘములో ఎలా ఉన్నాయో కూడా దేవుడు చూస్తాడట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుంచి మీరు చదివినట్లయితే, నీ క్రియలు నేను ఎరుగుదును అని మాట్లాడుతూ అంటాడు. నీ సహనము, నీ ప్రేమ, నీ పరిచర్య, నీ ఎలా ఉందో అవన్నీ నాకు తెలుసు అంటాడు. కనుక సంఘపరమైనటువంటి క్రియలు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు, సంఘపరంగా నువ్వు ఎలా సహకరిస్తున్నావో తెలుసు, సంఘపరంగా ఎలాంటి నీ ధనాన్ని హెచ్చిస్తున్నావో తెలుసు, సంఘ అభివృద్ధి కోసం నువ్వేం ప్రయాసపడుతున్నావో కూడా ఆయనకి తెలుసు. ఆయన చూస్తూనే ఉన్నాడు. కనుక నాతోటి ప్రియమైన వాళ్ళారా, దేవునికి నేను చేసేది కనపడదు, దేవునికి నేను మాట్లాడేది వినపడదు అని నువ్వు అనుకుంటే పొరపాటు. ఆయన చూస్తాడు, ఆయన వింటాడు. మిరియాము సనిగింది, ఆ సనుగులు విన్నాడు. ఇశ్రాయేలు సనిగారు, ఆ సనుగులు విన్నాడు. యోనా పడవాడు అడుగు బాగన పడుకున్నాడు, దేవుడు చూశాడు. పేతురు అబద్ధం